ఈరోజు కొల్లు రవీంద్ర గారు అక్కడ పీసీఆర్ వాయిస్ లేదు. చూస్తారు సార్, చూస్తారు, ఒక్క నిమిషం అలాగే ఉండండి, వెయిట్ చేయి. ఆ, ఈ గనులకు సంబంధించి ఆ, మన ఆంధ్రప్రదేశ్లోనే రోజుకి 1 కేజీ వరకు గోల్డ్ మైనింగ్ చేస్తున్నారు ప్రస్తుతం. ఆ ప్రొడక్షన్ మళ్ళీ మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కొల్లి రవీంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు, అది జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన గనులను దోచిన ఘనుడు అన్నట్టుగా చెప్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు గురించి ఈ మధ్యకాలంలో బాగా వినపడుతోంది. ఇది ఒక వారం 10 రోజుల క్రిందట అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటివరకు కేజీఎఫ్ అనేది విన్నారు, ఇప్పటి నుంచి జేజీఎఫ్ వింటారు, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పేసి. కేజీఎఫ్ ఎంత పాపులర్ మనకు తెలుసు. అది కర్ణాటకలో ఉన్నటువంటి ఆ గనులు బ్రిటిష్ కాలం టైంలో చాలా భారీ ఎత్తున భారతదేశంలోనే అక్కడి నుంచి గనుల్ని మైనింగ్ చేసేవాళ్ళు అని చెప్పేసి వినపడైతే, తర్వాత ఇక అక్కడ మొత్తం అక్కడ ఇక లేని తర్వాత ఇక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఆపేశారు. ఇక అక్కడ ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రొడక్షన్ జరగట్లేదని తెలుసు. దాన్ని బేస్ చేసుకొని సినిమా కూడా వచ్చింది, మోస్ట్ పాపులర్ కేజీఎఫ్ 1, 2 అని చెప్పేసి. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇక కేజీఎఫ్ కాదు, ఆంధ్రప్రదేశ్ విల్ బి ఆన్ ది గోల్డ్ మైన్స్ మ్యాప్, పర్టికులర్గా జొన్నగిరి అనే దాన్ని ఇక ఫ్యూచర్లో వినబడబోతోంది, అందుకని జేజీఎఫ్గా పేరు పిలుచుకుందామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈరోజు కొల్లు రవీంద్ర గారు అదే కార్యక్రమంలో అటెండ్ చేస్తూ కంపారిటివ్గా మీ హయాంలో గనులు దోచుకుంటే మా హయాంలో మేము బంగారాన్ని పండిస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నాడు. యాక్చువల్లీ పర్ డే 1 కేజీ అనేది పెద్ద ఎక్కువేం కాదు, అంటే నాకు అవగాహన ఉన్నంతవరకు, అలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం. కానీ స్టార్టింగ్ మాత్రమే, ఫ్యూచర్లో మరింత ప్రొడక్షన్ పెంచవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాదు మిగిలిన గనుల్లో కూడా మేము ప్రొడక్షను పెంచడం ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టిస్తున్నాము, కానీ గత ప్రభుత్వ హయాంలో అయితే సొంత జేబుల్లోకి లేకపోతే నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి అని చెప్పేసి అన్న దానికి ఏమంటారు మీరు? రామారావు. పెద్దలకు అట్లాగే ప్రేక్షకులందరికీ నమస్కారం. కొల్లు రవీంద్ర గారు ఈరోజు చూస్తే ఆయన మాటలో చాలా హాస్యాస్పదం, అసంబద్ధం, అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు కూడా అనిపిస్తున్నాయి. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన శాఖలు ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖలు నిర్వహిస్తున్న ఈ యొక్క మంత్రి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అవినీతి మంత్రిగా పేరు పొందాడు. సెటిల్మెంట్ మంత్రి అంటారు ఇన్ని. ఎందుకంటే మైనింగ్ కార్యకలాపాలన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి మైనింగ్ క్వారీలన్నిటిని కూడా సెటిల్మెంట్ చేసి, ఏదైతే సెంట్రలైజ్డ్ కరప్షన్ లో భాగంగా ఆ లోకేష్ అండ్ కొల్లు రవీంద్ర గారు కలిసి చేస్తున్నటువంటి విధానం మా జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లాలో కూడా చేమకుర్తి ప్రాంతాల్లో జరుగుతుంది, మేము కల్లారా చూస్తున్నాం. అట్లాగే ఈయన మంత్రిత్వ శాఖలకు పరిధిలో సంబంధించినటువంటి చూస్తే 2 అంశాలు ప్రస్తావించదలుచుకున్నాను సురేష్ గారు. ఉచిత ఇసుకని హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఎక్కడన్నా సరే 1 కిలో ఇసుక, కిలో బంగారం అని చెప్తున్నారు, 1 కిలో ఇసుక ఉచితంగా ఈ యొక్క ప్రజానీకానికి దొరికేటటువంటి పరిస్థితి ఈయన శాఖలో లేదు. అట్లాగే ఈయన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటిది ఏదైతే ఇసుక గాని మరి ఆ యొక్క మద్యం సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అధికార పార్టీ నాయకులతో సహా శిక్షలు వేయించి పెనాల్టీలు వేయించినటువంటి ఘనత మా నాయకుడికి ఉంటే, వీళ్ళు యథేచ్ఛగా వాళ్ళ దందా కొనసాగించుకోవడం కోసం సెబ్ అనేటువంటి వ్యవస్థని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది, తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ముందు దానికి సమాధానం చెప్పాలి. అట్లాగే మనం చూస్తున్నాం, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మద్యం విక్రయాలు. ఇప్పటికే నాకు రోజు 2-3 ఫోన్లు వస్తూ ఉంటాయి గ్రామాల్లో ఉన్నటువంటి
మద్యం ఏదైతే విచ్చలవిడిగా రాత్రి పవళ్ళు 24 అవర్స్ 24x7 అండి బెల్ట్ షాపులు ఈ విధంగా రన్ అవుతున్నాయి. మామూలుగా జనరల్ షాపులు కూడా ఆ యొక్క నిర్ణీత సమయాల కంటే మించి రన్ చేస్తూ వీళ్ళకి బార్ల నుంచి కానీ ఈ యొక్క యూనియన్ నుంచి ఈ యొక్క మద్యం సిండికేట్ యూనియన్ నుంచి కూడా లంసమ్ గా నెలవారీ కమిషన్లు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఇసుకలో మైనింగ్ లో ఈయన సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం అనే చోట. ఇటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గనులు దోచేసాడని మాట్లాడటం చాలా విరుద్ధమైనటువంటి అంశం. ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసి వీళ్ళు అబాసు పాలు కావడం తప్పితే మరొకటి లేదు. వీళ్ళ యొక్క బంగారు గనుల మీద కూడా వీళ్ళ యొక్క తవ్వేటటువంటి జొన్నగిరిలో బంగారు గనులు ఏదైతే జియో మైసూర్ అనేటువంటి కంపెనీకి ఇచ్చి రోజు కిలో టార్గెట్ రమారామి నెలకు ఒక 50 కిలోల దాకా కూడా మేము వెలికి తీస్తామని చెప్పేటువంటిది కూడా భవిష్యత్తులో వీళ్ళ మాటలు నీళ్ల మూటలా లేకుంటే ఏందని తెలియదు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే, మా దగ్గర ప్రకాశం జిల్లాలోనే ఉదాహరణ చెప్తున్నా, కుద్రేముక్క అనేటువంటి ఐరన్ ఓర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఐరన్ ఓర్ ఉంది అని చెప్పి మరలపాడు కొనిజేడు తదితర ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములను ఆ యొక్క కంపెనీ కట్టబెట్టి ఈ రోజు కూడా ఎక్కడ ఇనుము వెలికి తీసినటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు ఆ మైనింగ్ లీజులు లేకపోతే షేర్ మార్కెట్ మాయాజాలం కోసం ఆయా కంపెనీలు ఈ యొక్క మైనింగ్ లీజులను ఉపయోగించుకుంటున్నాయి. వీళ్ళు ఏదైతే ప్రభుత్వ ఆస్తిని తమ దారాదత్తంగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఈ కమిషన్ కక్కుర్తి కోసం ఈ యొక్క అబద్ధాల కర్మాగారాలు అని చెప్పి, అబద్ధాల పరిశ్రమలు అని చెప్పేసి, అబద్ధాల ఐరన్ ఓర్లు అని చెప్పేసి చెప్పేటటువంటి విధానం ఉంది. అందులో భాగంగానే ఇటువంటి బంగారం గనులు మీరు కూడా చెప్పారు, రోజు కిలో అంటే అది పెద్ద వ్యవహారం కాదనేటువంటి అంశం కూడా నిపుణులు చెప్పారని. ఈ అంశాలు చూస్తుంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం వీళ్ళు ఏదో సంపద సృష్టిస్తామని మాయ మాటలు చెప్పి సంపద సృష్టించకపోగా అప్పులు చేసి పన్నుపోట్లు విధించి ప్రజలను పీల్చి పిప్పుకు తింటున్నారు, జలగల్లాగా పీలుస్తున్నారే. అందులో కొంత ఉపశమనం కలిగించేదానికి చెవులకి మాత్రమే ఉపశమనం కలిగించాలనేటువంటి విధానంతో వీళ్ళు ఇట్లా మాయ మాటలు చెప్పేటటువంటి విధానంలో భాగంగానే ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు అనేటువంటి వ్యక్తి యొక్క విధానం చూస్తే ఆయన పేకల్లోతు అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయి ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక అర్హత లేదు. ఖచ్చితంగా కల్తీ మద్యం గాని లేకపోతే మిగతా అంశాల్లో గాని ఆయన యొక్క పాత్ర అమోఘంగా ఉంది. ఉచిత ఇసుక ఇవ్వలేనటువంటి మంత్రి ఈ రాష్ట్రంలో 2014-19 ప్రభుత్వ కాలంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఊరూరో ఎందుకు తెరిచారు బెల్ట్ షాపులు? ఈ ఛాలెంజ్ చేస్తున్నా. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు 1 నుంచి 4, 5 వరకు కూడా వాడవాడలా పెట్టి నడిపిస్తున్నటువంటి దుస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకొని అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ రోజు శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది. కొల్లు రవీంద్ర గారు వెంటనే రాజీనామా చేయాలి. ఆయన అనర్హుడు. అటువంటి వ్యక్తి వచ్చి మళ్ళా పబ్లిక్ లో మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను సురేష్ గారు.